హరీష్ రావు తెలంగాణలో ఒక పెద్ద సన్యాసి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పెద్ద సన్యాసులు కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మేము ఇంట్లో కూర్చోబెట్టినా సిగ్గు శరం లజ్జ లేకుండా హరీష్ రావు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాం. నీది మీ మామది డ్రైనేజీ మించిన స్మెల్ ఉన్నటువంటి నోరు మీది సన్యాసి అని పదాలు వాడుతున్నావు. హరీష్ రావు, నీ నీచ బుద్ధి తెలంగాణ ప్రజలు తెలుసు. అందుకే తెలంగాణ ప్రజలు నిన్ను డ్రామారావు అని చెప్పి మీ బామ్మదిని, తాగుబోతు ముఖ్యమంత్రి అని మీ మామను, నువ్వు అగ్గిపుల్లారావు నీకు ఎన్ని పేర్లు పెట్టి తెలంగాణ ప్రజలు చీకొట్టి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లలో మీకు 0 ఇచ్చిన సిగ్గు శరం లేకుండా పెద్ద విధవలయ్యారు మీరు. మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి మీద నోరు బారేసుకుంటున్నటువంటి హరీష్ రావు మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడితే తెలంగాణ ప్రజల్ని నాలుకకు వస్తారు. జాగ్రత్త. రుణమాఫీ కాకపోతే నీ గుండెల్లో నిద్రపోతున్నావు. మరి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తే ఏడబండుకున్నావు. గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పినటువంటి మీ మామ కేసీఆర్ గుండెల్లో నిద్రపో. ఇలా ఫామ్ హౌస్ లో వండుకున్నటువంటి కేసీఆర్ నిద్రలేపు. కానీ మా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ఇవాళ రుణమాఫీ చేసి తెలంగాణ రైతాంగానికి రుణముక్తి చేసిన ఘనత చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అలాంటి గౌరవ ముఖ్యమంత్రికి రైతుల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి, నిరుద్యోగం నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక నువ్వు ఒక పెద్ద సన్యాసి అయింది ఈ సన్యాసి మాటలు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు. తప్పకుండా నిన్ను ఈసారి మెదకులో చిత్తుగా ఓడగొడతారు. నువ్వు మాట మీద కట్టుబడిన మొగోను అయితే రాజీనామా చేసి నీ సిద్దిపేటలో నిలబడు. నీ డిపాజిట్ రాదు. ఇలా రాజీనామా చేయాల్సి వస్తుందని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు హరీష్ రావు. మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడితే తెలంగాణ ప్రజలు నిన్ను నాలుకకు వస్తారు. జాగ్రత్త. మీది పెద్ద సన్యాసుల కుటుంబం. నువ్వు, మీ మామ, మీ బామ్మలు పెద్ద సన్యాసులు కాబట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంట్లో కూర్చోబెట్టిన సిగ్గు శరం లజ్జ లేకుండా నోరు బారేసుకున్న హరీష్ రావు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం.